మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. పర్సనల్గా నేను నా ఒపీనియన్ ఒకటి షేర్ చేస్తాను. ఏ రోజు మనం జర్నీ అయితే స్టార్ట్ చేసామో ప్రతి ఒక్కరికి ఆ బ్లెస్సింగ్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ మీరు నేను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు యూనివర్స్ అలా నడుపుకుంటూ వెళ్ళిపోతూ వచ్చింది. అది ఎక్కడ దాకానంటే గొప్ప గొప్ప వాళ్ళు ప్రశంసించేంత, అవకాశాలకు ఇచ్చేంత స్థాయికి వచ్చింది. మేబీ ఆ బాడీలో ప్రతి దాంట్లోనూ, నాకు మైండ్లో ప్రతి దాంట్లోనూ ఆ స్టేబుల్ మైండ్ సెట్ రావడానికి మాత్రం కారణం ఒకే ఒక సబ్జెక్ట్, మనీ మంత్ర అనే సబ్జెక్ట్. మీకు లైఫ్లో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిజంగానే చెప్తాను. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మనీ మంత్ర అనే సబ్జెక్టు ఇవాళ మేబీ ఎవరికంటే ముందు అది పెద్దగా కనిపించకపోవచ్చేమో, యూట్యూబ్లో అదొక పెద్ద రివాల్యూషన్. చాలామంది వాళ్ళ మీరు గోవా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా ఒక వ్యక్తి ఒక సెన్సేషన్లా మారడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే దాన్ని ఎవరు ఒప్పుకోకపోయినా అనంతకృష్ణ స్వామి ఈజ్ ద బెస్ట్ నరేటర్ ఇన్ మనీ మంత్ర సబ్జెక్ట్, నో డౌట్. ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను ఆ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నాగరాజు ఈ స్థాయికి ఎలా వచ్చాడు, అనంతకృష్ణ స్వామి ఈ స్థాయికి ఎలా వచ్చాడు, ఒక ప్రముఖుల్ని తీసుకుని కూడా వాళ్ళు ఆ స్థాయికి ఎలా వచ్చారు, దీని మీదే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఓకే, అందరు రావాలి కదా, అందరు గొప్ప స్థాయికి రావాలి కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను ఏంటంటే, మా గ్రూప్లో నేనేం చేస్తానంటే, క్లాస్కి వచ్చిన వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో నేనేమంటానంటే మీ బర్త్డేని ఘనంగా చేసుకొని గ్రూప్లో పెట్టండి, అందరూ అభినందిస్తారు. ఓకేనా? అందరూ అభినందించినప్పుడు ఏమవుతుందంటే మీ సంపద, మీ యొక్క ఆయుష్కి ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఆశీస్సులు, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఓకేనా? మనం ఆశీర్వాద పర్వం అని మనకు స్పెషల్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే అభినందనల పర్వం అని ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు అంటే మనం ఏదైతే ఇస్తామో అంతకు వేల రెట్లు మనకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు నా లైఫే తీసుకుంటాను, ఒకసారి నా లైఫ్ గురించి కూడా చెప్తాను. మళ్ళీ ఏమీ లేదు, 2016 వరకు అనంతకృష్ణ స్వామి బయట ప్రపంచానికి తెలియదు. కాకపోతే అప్పుడు నా ప్రొఫెషన్ జ్యోతిష్యం, వాస్తు, మంత్రము, యంత్రము, తంత్రము, దాంట్లో చాలా దండిగా ఉండేది. మాకు కొన్ని గ్రూప్స్ ఉండేది, దాంట్లో తెలుసు, కానీ పబ్లిక్ అంతా బయటికి రాలేదు అప్పటికి. తర్వాత సబ్జెక్ట్ని కొత్తగా మారుద్దాం, అసలు ఈ సబ్జెక్ట్ కాకుండా కొత్తగా మారుద్దాం అని అనుకున్నప్పుడు, మన ఈ సబ్జెక్ట్ని నేను పరిశోధించినప్పుడు స్టార్టింగ్లో నాకేం తెలిసిందంటే, నువ్వు ఇప్పటిదాకా ఏదైతే ఇయ్యలేవో అది కోల్పోతావు అనే ఒక పాయింట్ తెలిసింది. ఏదైతే ఇయ్యలేదో అది కోల్పోతావు అంటే ఏమి ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఏం కోల్పోయాను, డబ్బు లేదు నా దగ్గర, కాబట్టి నేను డబ్బుని ఇవ్వలేదు. అర్థమవుతుంది? డబ్బుని ఇస్తే నేను డబ్బుని పొందుతాను అనే ఒక సూత్రం, అది మన సబ్జెక్ట్లో ఒక సూత్రం. సరే, నేను ఎవరు గుర్తించట్లేదు, ఎందుకు, నువ్వు ఎవరిని అప్రిషియేట్స్తలేవు, అలాగే ఎవరిని నువ్వు అప్రిషియేట్ చేయట్లేదు, అందుకని నిన్నెవరు అప్రిషియేట్ చేయట్లేదు. అవును, అర్థమైందా? ఇట్లా ప్రతిదానికి ఒక లింక్ ఉంది మన సబ్జెక్ట్లో. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, ఇవ్వడం అంటే మనం ఏమనుకుంటామంటే, నేను గుడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చాను. ఓకేనా? లేదంటే నేను కారులో వెళ్తున్నాను, అక్కడ ఎవరో ఉన్నారు అడిగారు ఇచ్చాను. ఎప్పుడో ఏదో టెంపుల్కి వెళ్ళాను, అక్కడ చందా ఇచ్చాను. ఇలా కాదు, ఇలా కాదు, అది అందరూ ఇస్తారు కదా, అది లెక్కలో రాదు. అంటే నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఇవ్వగలుగుతున్నావు అనే దానికి మనం 10% అని చెప్పుకున్నాం మనం. సరే చూద్దామని చెప్పేసి ముందు నేనేం చేశానంటే, స్టార్టింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను 10%. నాకు ఏ ఇన్కమ్ సోర్స్ వచ్చినా సరే దాంట్లో 10% ఇవ్వడం మొదలుపెట్టాను. మెల్లిగా ఎందుకో ఒక తెలియని ఆనందం అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ డబ్బు రావడం తర్వాత సంగతి, నాకే తెలియని ఒక అమ్మో నేను ఇచ్చే స్థాయికి వెళ్ళాను, నా ఇన్నర్ మైండ్ చెప్తుంది నేను ఇచ్చే స్థాయికి వెళ్ళాను. దాంతో నేను చెప్తుందంటే, ఎప్పుడైతే నువ్వు ఇచ్చే స్థాయికి వెళ్ళావో నువ్వు ధనవంతుడివి, వాయిస్ వినిపిస్తుంది. మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాను, కృతజ్ఞతల పర్వం అని ఉంటుంది మనకు స్పెషల్ క్లాస్లో. ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్పి ఉండడం వల్ల అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. అప్పుడు నేను మన క్లాస్లో చెప్తాను, కృతజ్ఞతలు వేటికి చెప్పాలి, మీరు చేసే పనిముట్లకు కానీ, యంత్రాలకు కానీ, దానికైనా చెప్పండి. చాలామంది కూడా ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది, ఏదైనా ఒక మిషనరీ ఇబ్బంది పెడుతుంది, దాంతో మాట్లాడాలి మనం. ఏ మిత్రమా, ఏమైంది నీకు, బాగానే ఉన్నావుగా, నువ్వు ఇలా ఇబ్బంది పెడితే నాకు ఎలా అవుతుంది పని, ప్లీజ్ అలా మొరాయించకే అన్నాం అనుకో, ఆ వాయిస్ ఉంటుంది, అది ఆ వైబ్రేషన్ దానికి తాకుతాయి, తర్వాత బాగా పనిచేస్తుంది అది. ఇలాంటివి చెప్తే స్టార్టింగ్లో హాస్యాస్పదంగా ఉంటాయి మనం వినడానికి. అదేంటి మిషన్తో మాట్లాడతాడు ఎవరన్నా అంటారు కదా. అవును. ఇలా చిన్న ఏం చేసిన అంటే తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి. అలా నేను ఒక్కొక్కటిగా ప్రయత్నం చేస్తూ నా జీవితంలో తెచ్చుకున్న మార్పుల్ని
మన సబ్జెక్ట్లో మనం ఇంట్రడక్షన్ చేసాం, అంతే సింపుల్గా. అదేం పెద్ద కష్టమైన పని కాదు, దాని పెద్ద సాధన అవసరం లేదు. కాబట్టి మీరు ఎంతోమంది ప్రశంసిస్తారు, ఇక్కడనే కాను బయట కానీ ఎంతోమంది ప్రశంసిస్తారు. కాబట్టి అంత గొప్ప ప్రశంసలు మీకు అందుతాయి. ఎంతోమందిని అభినందిస్తారు, అంత గొప్ప అభినందనలు మీకు అందుతాయి. అంటే నువ్వు ఏదైతే ఇస్తావో అంత రెట్టింపు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని మా సబ్జెక్ట్లో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతలు, అభినందనలు, ప్రశంసలు, ఆశీర్వాదాలు, వీటిని మ్యాక్సిమం పాటిస్తాం మా సబ్జెక్ట్లో. అది సీక్రెట్ ఇంకేం లేదు. దీనివల్ల డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డబ్బు కోసం ఇంకా ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు వస్తుంది డబ్బు? ఇవి 4 చేయడం వల్ల డబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇప్పటి వరకు నీ లోపల ఉన్న కఠినత్వం అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలన్నప్పుడు నువ్వు పవిత్ర భావన కలిగి, పవిత్రమైన మనసు కలిగి ఉండాలి, అవునా కాదా? అంటే ప్యూరిటీ అనేది రావాలి. ఏదో నువ్వు తిట్టుకుంటే ఆశీర్వాదం ఇవ్వలేదు కదా, అవునా కదా? ఇప్పుడు కొందరు ఉంటారు పిల్లల్ని తిడతారు, అది ఆశీర్వాదం అనుకుంటారు కానీ అది తిట్ల రూపంలో ఉంటుంది. అది కాదు కదా. ప్రేమతోని ఒరే నాన్న అన్నప్పుడు వాడు ఎంత పొంగిపోతాడు, ఒరే అన్నప్పుడు ఎంత భయపడతాడు వాడు. దాంట్లోనే చిన్న తేడా ఉంది. ఆ వేరియేషన్ గమనిస్తూ వాళ్ళని ఆశీర్వదించడంలో వాళ్ళ జీవితం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆశీర్వదించడంలోనే నువ్వు మిలిటరీ అయిపోతావు ఆ స్టార్టింగ్లోనే. ఇప్పుడు అదేమవుతుంది, పాజిటివ్గా మారిపోతుంది. కృతజ్ఞతలు చెప్పాలి, అప్పుడు ఏమైపోతుంది, నువ్వు మొత్తం తక్కువ స్థాయికి దిగొచ్చేస్తావు నువ్వు కృతజ్ఞతలు చెప్పడంలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆటోతని కూడా నువ్వు కృతజ్ఞత చెప్పాలి. ఆటో దిగ్గానే కృతజ్ఞత చెప్పాలి. ఎవరో నీకు హెల్ప్ చేస్తారు, రోడ్డు మీద పోతుంటే ఏదో పెన్ను పడిపోయింది, బుక్ పడిపోయింది, అన్నమ్మొకరు ఎవరో తెలియదు, నీకు తీసుకొచ్చి ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్తావు, వాళ్ళు ఎవరో తెలియదు. అప్పుడు ఏమైపోయింది, నువ్వు ఆ స్థాయి దిగినావు. అంటే నీ లోపల ఉన్న అహంకారము, ఈర్ష్య ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. అదే జరిగింది మీ విషయంలో, నా విషయంలో. సమాజానికి కూడా మనం అదే నేర్పించాము, అంతకంటే నేర్పలేదు. ఈ 4 ఖచ్చితంగా పాటించమని నేర్పాము. ఫస్ట్ పంచదానాలు చెప్పాము, కృతజ్ఞతలు చెప్పాము, ఆశీర్వాదాలు చెప్పాము, ఆశీస్సులు చెప్పాము, అభినందనలు చెప్పాము. దాంతో ఏ వ్యక్తి అయినా ఎదుగుతాడు కదా. మన జీవితం పట్ల కూడా అదే పనిచేసింది. మనం ఎదిగాం, సమాజం ఎదిగింది, అందరూ ఎదుగుతున్నారు, అందరూ ఉన్న స్థాయికి వెళ్తారు. ఇక నుంచి అయినా కనీసం ఈ వీడియో చూసినాకైనా ఈ 4 అందరూ పాటించండి, మీరు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. చిన్న చిట్కాలు అంతే. కానీ నేను చాలామందికి ఏ రోజు మీ గురించి నేను ఒక ఫీడ్బ్యాక్ చెప్పలేదు, కానీ ఈ రోజు చెప్తున్నాను. అనంతకృష్ణ స్వామి అనే వ్యక్తి నేను కూర్చొని వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇంత పెద్దది అవుతుందా అని అంటే అవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది, కానీ ఇది ఇంత దూరం వస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు. అవుతుందని మాత్రం ఒక ఐడియా ఉంది కొంతవరకు. అంటే నేను మనిషిని వెంటనే సెన్స్ చేయగలుగుతాను. ఆ రోజుల్లో నాకు దొరికిన ఆయుధాలు ఏమైనా ఉన్నాయి అని అంటే 10 ఆయుధాల్లో అనంతకృష్ణ స్వామి అనేటువంటి ఒక పాజిటివ్ ఆయుధం, పదునైన ఆయుధం ఆ జీవితంలో ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందని అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ దగ్గర నుంచి, మీ బ్లెస్సింగ్స్ దగ్గర నుంచి ప్రశంసల వరకు నన్ను తీసుకురావడానికి, ఆ ప్రయాణానికి కారణం అయ్యేలా చేశాయి. అలాంటి ఫీడ్బ్యాక్ నేను మీకు బలంగా ఇవ్వగలుగుతాను. ఎందుకు అని అంటే చాలామందితో వర్క్ చేస్తాను గురూజీ, నేను మామూలుగా చెప్తున్నాను. ఈ రోజు వరకు నాకు రైట్ టైంలో, రైట్ ఏజ్లో మీలాంటి గురువులు ఈ ప్రొఫెషన్లో నేను ఆ జర్నీ చేసేటప్పుడు దొరికారు కాబట్టి ఇవాళ మనం కూర్చొని ఇలా మాట్లాడుకోగలుగుతాము. ఎందుకనంటే ఒక సక్సెస్ని హ్యాండిల్ చేయటం ఎలాగా, లేదంటే ఒక పాజిటివ్ మెంటాలిటీని అడాప్ట్ చేసుకోవటం ఎలాగా, లేదంటే కొన్ని విషయాలు నెగిటివ్ని పక్కన పెట్టేసి అందులో ఎలా పాజిటివ్ని చూడాలి. అంటే మనం కొంతమందిలో ఎలా చూస్తామనంటే ఒకళ్ళనే బెస్ట్గా చూస్తాము, వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు బెస్ట్ అయ్యి ఉండొచ్చు, పక్కన వాళ్ళు కూడా ఎలా చూడాలి అనేటువంటి ఇంకొక మార్గాన్ని, అంటే ఇంకొక కోణాన్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి సందర్భాలు కోకొల్లు ఉన్నాయి. అవన్నీ నేను సబ్జెక్ట్లో నేర్చుకున్నాను. అది ఓన్లీ అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నుంచి నేను తీసుకున్న బ్లెస్సింగ్స్. అట్ ద సేమ్ టైం ఆ గురువుల బ్లెస్సింగ్స్ కాపాడుతాయనంటే ఈ కాంబోనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అందులో డౌటే లేదు అసలు. చాలే ఇంకా పోవడం లేదండి. ఎందుకు పదునైన ఆయుధం అన్నానంటే మనం ఎంచుకున్న సబ్జెక్ట్ డబ్బు కాబట్టి చాలా పదునైన. ఒకటి ఇప్పుడు మీరు ఇంతగాని చెప్పారు కాబట్టి నేను కొంచెం చెప్తాను. మనమే పోడుకోవడం అయిపోతుంది, కానీ వాస్తవాలు చెప్పుకోండి. మీరు వాస్తవాలు చెప్పారు, నేను వాస్తవం. ఆన్ స్క్రీన్లో మనం ఇంత ఇదిగా ఉన్నా, ఆఫ్ స్క్రీన్లో కూడా నేను ఒక మిమ్మల్ని బ్రదర్గా భావించి ఎన్నో విషయాల్లో నేను సూచనలు ఇవ్వడం జరిగింది. అవును, ఆ సూచనలు ఇవ్వడంలో నేను కొద్దిగా కటువుగా ప్రవర్తించినా సరే మీరు దాన్ని ఒబే చేశారు, అక్కడ మీరు సక్సెస్ అయ్యారు. నేను ఇలా చెప్తున్నాడు అనుకోలేదు. అరే నా కోసం చెప్తున్నారు కదా, కరెక్టే కదా, దీన్ని మార్చుకుంటే బాగుంటుంది కదా. చిన్న విషయాలు అవి మార్చుకోవడం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఎవరేం చెప్తే ఉంది. మా గురుగారు అనేది ఓసారి మా గురుగారి దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు, కుర్రాడు, వాడేదో మంత్రం చెప్పాడు. గురుగారు నాకు ఇది పలానా దగ్గర దొరికింది అది అనేది చెప్పాడు. ఆ పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గురుగారు దాన్ని తీసుకొని దాన్ని పరిశీలన చేసి దానికి సంబంధించి ఛందస్సు అవన్నీ ఉంటాయి, అవన్నీ రెడీ చేసి
దాన్ని ఒక ఇదిగా అందరికీ ఇస్తుంటే నేను పర్సనల్గా ఉన్నప్పుడు అన్నాను, గురుగారు ఏంటి గురుగారు మీరెక్కడ కుర్రాడు ఎక్కడ, ఆ చిన్న పిల్లాడు తీసుకొచ్చి మంత్రం వేసి దానికి చందస్సయ్యని తయారు చేసి మీరు ఇలా చేస్తున్నారంటే, ఎవడ్రా పెద్దోడు ఎవడ్రా చిన్నోడు అది నాకు ఇప్పటివరకు తెలియదు, నాకు తెలియదని వాడు తీసుకొచ్చి ఇచ్చాడే, అయినప్పుడు నాకంటే గొప్పడు వాడే కదా అన్నాడు ఆయన. ఎక్కడ కించిత్ కూడా ఆయన అహంకారాన్ని ప్రదర్శించలేదు, దాన్ని ఒబే చేశాడు ఆయన. కాబట్టి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సరే మనకు తెలియని విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఒబే చేసినప్పుడు, అది వినమ్రంగా స్వీకరించినప్పుడు అది ఎలాగో ఉన్నతినిస్తుంది జీవితంలో. అండ్ కొంతమంది చెప్తే నేను డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాను, కానీ అందులో మీరు మొదటిగా ఉంటారు. మీరు ఏదైనా ఇది మనకు వద్దు అని అంటే నేను అక్కడ తాపేస్తాను. అంటే అది ఎంత ఇదిగా పడిందనంటే నా మంచి కోసమే చెప్తారు, నా భవిష్యత్తు కోసం చెప్తారు అనేటువంటి ఆలోచన నేను బలంగా నమ్ముతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.